అరే ఈరోజైతే నేనైతే పనికి అయితే లేట్గా పోతున్నా. నేను కన్స్ట్రక్షన్ పని అయితే చేస్తున్నా కాబట్టి నాకు లేట్ అవుతుంది. చాలా పూర్గా లీవ్ లేదు. ఒక బిల్డింగ్ కింద ఉన్నా. ఫస్ట్ అయితే నా పని వెళ్తున్నా, లేకపోతే తిడతాడు మా బాస్. ఏం చేస్తాడో తెలియదు. నా ఇక్కడ ఒక బైక్ కూడా లేదు. అరే కారు ఎంత మంచిగా ఉందో. కారు ఏమన్నా బుద్ధినా అనుకో, ఇక్కడనే వేలా ఇస్తా. వద్దులేని ఇస్తున్నాడు. నా బిల్డింగ్ వచ్చేసింది. కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఇస్తున్నా. నా బాయ్స్ ఏం చేస్తారో తెలుసు. బాస్ లేట్ అయింది కొంచెం, ఏమనకండి. రోజు లేట్ వస్తున్నావురా నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పని నుంచి రావద్దు రేపటి నుంచి. అలా అనకండి, నాకన్నా పని అయితే ఇదే. రే నువ్వు ఈ పనులు చేసేంత నీకు బలం లేదురా. నువ్వు పేదవానివిరా. ఫస్ట్ డొక్కి పని ఇక్కడ తీసేయి. పేదవాడ అలా అనకండి, నేను పోతున్నానండి. తంతరే మళ్ళీ ఇక్కడికి వచ్చినావు అనుకో. గ్యాస్ మమ్మల్ని అయితే సస్పెండ్ అయితే చేసేసినాడు. ఎందుకంటే పనికి అయితే నేను రోజు లోడ్ ఇస్తున్నాను. నాకు ఏం లేదు, నాకు ఇబ్బంది కలుగుతుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడికి అయితే పోతున్నా. వానికనే మనకు పని ఉండదు. ఈ షోరూమ్ అయితే బాగుంది. షోరూంలో ఎంత బాగుందో కూడా ఏమిస్తారు. బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ దాన్ని ఇగ్నోర్ చేయకుండా కామ్ చేస్తాం. మన ఊర్లో నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడికి పోయినాడు. అరే ఫ్రెండ్ నన్నైతే నా పని నుండి సస్పెండ్ అయితే చేసేసినాడు. ఏమన్నా పని ఉంటే చెప్పురా. సర్లేరా, పని తర్వాత చెప్తావని. ఎట్లున్నావు ఈ మధ్య? అసలు వీడికి రానిగాని రావట్లేదు కదరా. కొంచెం పని లేదు అందుకే. ఏమైందిరా, మీ బాస్ సస్పెండ్ చేశాడా? అవును. నేనైతే నీకు 2 స్క్రాప్ కార్స్ ఇస్తా. దానిలో నువ్వు రిపేర్ చేసి రేపు పొద్దున్న నాకు దగ్గరికి అయితే తీసుకొని రా. నేను డీలర్లతో మాట్లాడైతే నేను నీకు చెప్తా, నువ్వు దానిలో నమ్మేయి. సరే ఓకే. ఇది కూడా ఫ్రాంక్లిన్ నీ కారు, ఇదిగో దీన్నే నువ్వు రిపేర్ చేయాలా. సరే నేనైతే చేసిస్తా నీకు, నువ్వేం బాధపడకు. గైస్ ఇదిగుండి గైస్, మేమైతే ఆ కార్ అయితే బాగా రిపేర్ అయితే చేసేసినాం. ఇప్పుడైతే మా ఫ్రెండ్ దీనికైతే ఇంకా పెయింటింగ్ మార్చేస్తా. వదిలేండి, మార్చు మళ్ళీ ఖర్చు అవుతుంది. మళ్ళీ చాలా ఖర్చు కూడా అయితే పని చేయడం డబ్బు కూడా ఇస్తాడు. దేవుడి కాడ పోతే నా ఫ్రెండ్ కాడికి ఏం కూడా పెట్టేసాడు. ఇదే మా ఫ్రెండ్ వాళ్ళు కంపెనీ దాన్ని కాదు. ఏరా ఫ్రాంక్లిన్ అప్పుడు అయిపోయిందా? అవును, స్కిల్ ఉంది కదరా. అవును. ఇలాంటి కారు చూసి చెప్పు ఒకసారి. చాలా బాగుందిరా. ఇప్పుడు నేను డీలర్ల కాడ వేయాలన్నా లొకేషన్ పెడతా ఒకసారి. నేనైతే నీకు లొకేషన్ పెడతాను, నువ్వైతే ఆడికి వెళ్ళిపో. ట్రైన్ స్టేషన్ దగ్గరకు అయితే ఎల్లు. ఒకడు ఉంటాడు, వానికైతే దాన్ని సేల్ చేసేయి. అప్పుడు నీకు వాడు 48 lakhs ఇస్తాడు ఫార్చునర్ కి. సరే, ఆ 48 lakhs తో నువ్వేమన్నా చెయ్యొచ్చు చూడు. నువ్వు కూడా నాకు కొంచెం డబ్బులు ఇస్తావారా? నేను అది చేసినా కదా, నాకు నేను చేయడానికి $10,000 ఖర్చు అయింది. ఓకే, నీకైతే నేను $20 lakh అయితే ఇస్తాను, నా ఫ్రెండ్ కాబట్టి. ఓకే, నీకు ఫోన్ పే చేసేసా, ఒకసారి చెక్ చేసుకో. వచ్చింది. పోతున్నా, జాగ్రత్తగా. గైస్ ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే చెప్పేసాడు కాబట్టి పోతున్నా. వాడైతే పండి పార్టీ మీరు రైలు తీసుకుంటారు. వాళ్ళు నేనైతే జాగ్రత్తగా తీసుకున్నా. ఏమన్నా అంటే మాకు మళ్ళీ
మళ్ళీ ఫాస్ట్ వద్దు మన కన్స్ట్రక్షన్ అది ఇక్కడ అందరినీ ఒకటి మంచిగా పెడతా ఫాస్ట్ మీద పెడతా పోదాం ఇదిగోండి సార్ మీరే నా డీలరు ఇదిగోండి మీ కార్ అది ఇక్కడ నుండి ఒకసారి చూడండి బాగుంటుందో అంటే నువ్వుగా కాదు అవును నేనే దీనికి డబ్బులు ఇస్తారా 48 lakhs అన్నారు ఇస్తారా ఇయ్యరా ఇస్తాం సరే నాకు ఒక బండి ఇస్తారా ఖచ్చితంగా ఇస్తాం బ్రో మీ ఈ కార్ని ఇంత బాగా చేసినందుకు థ్యాంక్స్ స్పెయిన్ నాకు ఇస్తారా సార్ నేను ఇంటికి మనకి ఇది నాకు కష్టమవుతుంది ఖచ్చితంగా తీసుకోవు నీలాంటి టాలెంట్ పర్సన్ నేను ఎప్పుడు చూడలేదు బ్రో థ్యాంక్స్ సార్ గైస్ నాకైతే ఆ డీలర్ అయితే నాకైతే కొంచెం డబ్బులు ఇచ్చేసాను 48 lakhs ఇచ్చేసాడు మన నా ఫ్రెండ్ కూడా నాకైతే 20 lakhs అయితే ఇస్తాను పోయాం ఫస్ట్ కార్ షోరూమ్ మీద కొంటా పోయి ఇంటికన్నా కొంట వేసుకుంటే కొంటా నేనైతే ఫస్ట్ ఇది ఇల్లు కొంటా ఏదైతే కొనబోతున్నా సార్ నాకు ఇల్లు అయితే అమ్ముతారా కొంచెం ఈ ఇల్లు ఎంత ఈ ఇంట్లో 10 lakhs మీరు చూసుకుంటారేమో చూసుకోండి సరే చూసుకొని వచ్చుకుంటాం ఒకసారి గ్యాస్ గురించి చూసుకోవచ్చు ఇక్కడ ఏదో ఒకటి ఉంది రూము దాంట్లో ఇక్కడ టీవీ అవన్నీ ఉన్నాయి ఒకసారి పైకి పోదాం ఇక్కడైతే బాగుంది ఇక్కడైతే కిచెన్ ఉంది ఇల్లైతే బాగుంది పోయి అడిగేసిద్దాం ఒకసారి 10 lakhs ఏమో జాగ్రత్త కొంచెం పోదాం ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో కొంచెం సౌండ్ వస్తుంది ఓకే నచ్చింది సార్ అలాగే 10 lakhs పే చేసేసి ఫోన్ పే చేసి ఫ్రాంక్లిన్ నా దగ్గర అయితే క్యాష్ అయితే నేను తీసుకోను ఫోన్ పేనే అసలే 10 lakhs కదా సార్ అవును 10 lakhs 10,000 పంపించేసి చూడండి ఓకే చిన్న ఫ్రాంక్లిన్ నువ్వు వెళ్ళు గైస్ మాదే ఒక ఇల్లు అయితే కొనేసాము ఆ షోరూమ్ అయితే కొనబోతుంది ఆ కార్ షోరూమ్ అయితే కార్లు ఉండవు మేమైతే నెక్స్ట్ వాళ్ళు కార్ తెచ్చిస్తాం గైస్ అప్పుడు పోదాం బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ వస్తుంది నేను కలిసి మా వీడియో కొత్తగా మా వీడియో కొత్తగా చేయాలంటే అది చేస్తున్నా స్పీడ్ 180 అది మనకి చూస్తాం సార్ నేనైతే ఈ కార్ షోరూమ్ అయితే కొంటున్నా ఈ కార్ షోరూమ్ అయితే ఎంత ఓకే ఫ్రాంక్లిన్ నువ్వేనా ఫ్రాంక్లిన్ అంటే నేను నీ గురించి చాలా విషయాలు విన్నా నువ్వు ర్యాంప్లు ఆడతావంట కదా అవును ఈ కార్ షోరూమ్ అయితే ఎంత చెప్పండి ఎంత అంటే 25 lakhs ఫ్రాంక్లిన్ అంతేనా అంతే సరే అండి దీనితో కొనేసుకుంటా నేనైతే కార్స్ ఇయ్యాను ఫ్రాంక్లిన్ నువ్వే కార్స్ అయితే పెట్టాలి సరే నేనైతే ఫోన్ పే అయితే చేస్తాను చూడండి 25 lakhs కదా phone pay I made this Sekai game using only 2 words. Guys, మేమైతే కొనేసినాం ఈ కార్ షోరూమ్ ని కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ అయితే మేమైతే కార్ ను తెప్పిస్తాం ఓకే ఇలా అయితే మన ఫ్రాంక్లిన్ అయితే ఒక కార్ షోరూమ్ ఇంకా ఒక ఇల్లునైతే కొన్నాడు కదా నెక్స్ట్ వీడియోలో కార్ షోరూమ్ లో అయితే ఫ్రాంక్లిన్ అయితే కార్స్ అయితే తెప్పిస్తాడు అంతవరకు బై గైస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్